విధానాలు జయప్రదం చేయండి. నేడు జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి. దేశవ్యాప్తంగా నేడు జరిగే సార్వత్రిక సమ్మెను లేబర్ కోడ్లను కార్మికుల చట్టాలను రద్దు చేసే విధానాలను నశించాలి. కార్మిక హక్కులను కాలరాస్తున్న నరేంద్ర మోడీ విధానాలు నశించాలి. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి. కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి. కేంద్ర కార్మిక వ్యతిరేక విధానాలు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు డౌన్ డౌన్ మోడీ. నేడు జరిగే సార్వత్రిక సమ్మెను రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొస్తున్న 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. 10 గంటలు పెంచే జీవోను 10 గంటలకు 10 గంటలు పెంచే జీవోను 10 గంటలకు 10 గంటలు పెంచే జీవోను. ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మె యొక్క ప్రధాన ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి కార్మిక చట్టాలన్నీ రద్దు చేసి 4 కార్మిక కోడ్లు తీసుకొచ్చింది. ఇవి కార్మికులకి అన్యాయం చేసే కోడ్లు ఇవి. ఎందుకంటే కార్మికులకు హక్కులు లేకుండా గతంలో బ్రిటిష్ వాళ్ళ కంటే ముందు నుంచి కూడా ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా రద్దు చేసి ఈ కోడ్లు తీసుకురావడం జరిగింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆ కోడ్లను రద్దు చేయాలి. అదేవిధంగా ఇవాళ ఏదైతే కార్మికుల 10 గంటలు పెంచేటువంటి జీవో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చింది 282 జీవో, ఆ జీవోను కూడా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, అట్లాగే కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి లేదా వాళ్ళు నూతనంగా తీసుకొస్తున్నటువంటి ఈ కార్మిక చట్టాలన్నింటినీ కూడా రద్దు చేయాలని, అలాగే ఈ కార్మికులు చేసేటువంటి ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలు అన్నీ కూడా ఒక్క బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా పిలిపించినాయి. కాబట్టి ఈ రోజున పెద్ద దేశవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో కూడా సభలు ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మేము ప్రజలకు కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ సమ్మెలో పాల్గొని మీరందరూ కూడా జయప్రదం చేయాలని మేము కోరుతా ఉన్నాం. ప్రశాంత్ భద్రాచలం. ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక చట్టాలని రద్దు చేయాలని 4 లేబర్ కోడ్ని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొని వచ్చి కార్మికుల మొత్తాన్ని కూడా పని దినాలు 10 గంటలు 8 గంటల నుండి 10 గంటలు పెంచడం అనేది కూడా నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అసంఘటిత కార్మికులు అట్లాగే సంబంధించినటువంటి ప్రభుత్వాలలో పనిచేసేటువంటి కార్మికులందరూ కూడా ఈరోజు ఆల్ యూనియన్ అట్లాగే సంబంధించిన టీయూసీ, సిఐటియు, ఏఐటియుసి సంబంధించినటువంటి ఆల్ కార్మిక సంఘాలు ఈరోజు దేశవ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా భద్రాచలంలో ఈరోజు కటింగ్ సంఘం సంబంధించినటువంటి కార్మిక సంఘాల మొత్తం కూడా ఈరోజు భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి బస్ స్టాండ్ ఎదురుగా కూర్చోవడం అనేది కూడా జరిగింది. బంద్ కూడా సంపూర్ణ మద్దతుగా ఈరోజు అన్ని సంఘాలు అన్ని పార్టీలు కూడా ఈరోజు కలిసి చేయడం అనేది కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా దీనికి ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటువంటి కార్మిక చట్టాలు ఈరోజు ఒక పక్క ట్యాక్సులు పెంచడం, దాంతోపాటు ఒక పక్క ఉన్నటువంటి అసంఘటిత కార్మిక సంబంధించిన దాంట్లో కూడా మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళు కూడా కనీస వేతనం ఇవ్వకుండా అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు. అట్లాగే పనికి సంబంధించినటువంటి 8 గంటల నుంచి కూడా 10 గంటలు పెట్టే పరిస్థితి ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.